నమస్కారం. బీఆర్కే ఛానల్కి స్వాగతం. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారు. గురువు గారిని అడిగి ద్వాదశ రాశుల వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అంటే మనకు ఆషాఢ మాసం అమ్మ. అవును గురుగారు. ఈ ఆషాఢ మాసంలో మనకు బోనాల జాతర అని ఇక్కడ చేస్తారు. గురు పౌర్ణిమ, తొలి ఏకాదశి, అట్లనే జగన్నాథ రథయాత్ర, ఇలా రకరకాల పండుగల సమూహమే ఆషాఢ మాసం. చాలా మహత్తరమైనటువంటిది ఆషాఢ మాసం. ఎందుకంటే ఒక్కొక్క పండుగ ఒక విశేషమైనది. ఎందుకంటే మీకు చూసినట్టయితే వారాహి నవరాత్రులు కూడా ఇలా అన్నీ కలుపుకున్న మాసమే ఈ జూలై మాసము. కాబట్టి ఈ జూలై మాసంలో దేవీ దేవతారాధన దీక్షాక్రమం ప్రారంభమయ్యేది కూడా ఈ మాసంలో నుంచే. కాబట్టి ఈ మాసంలో అందరూ కూడా నియమనిష్టలతో ధ్యాన ఆ యొక్క ఏదైతే దేవతలని ఆరాధనా క్రమంలో వాడుకుంటారో, అంటే ఇక్కడి నుంచి ఇంకా ఒక దేవతను ఆరాధన మొదలు పెట్టుకుంటే మళ్ళీ మన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా అదే దేవత ఆరాధనిస్తూ అట్లానే ధ్యానిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మనకు పురాణాల్లో చెప్పబడింది ఏంటంటే, ఒక స్తోత్రం కనుక ప్రారంభం చేస్తే అలా 6 మాసాల పాటు అదే స్తోత్రాన్ని తదేకంగా 3 వేళలా కానీ 2 వేళలా కానీ జపం చేస్తే కనుక ధ్యానం చేసినా జపం చేసినా సంపూర్ణ ఫలితం ఉంటుందని చెప్పబడింది. ఈ యొక్క ఆషాఢ మాసంలో రాబోయేటువంటి ఆషాఢ మాసంలో మనకు అత్యంత విలువైన మాసంగా చెప్పబడింది. కాబట్టి సంకష్టార చతుర్థి కానీ రాబోయే గురుపుష్య అమావాస్య కానీ అలా విశేషంగా చెప్పని రోజులు ఉన్నాయి. కాబట్టి అన్ని రోజులు కూడా ద్వాదశ రాశులు అందరికీ కూడా యోగాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ జూలై మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ముఖ్యంగా వృషభ రాశి వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఏంటంటే, ఈ జూలై మాసంలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క వృషభ రాశికి చెందినవి. వృషభ రాశికి జన్మస్థ శుక్రుడు ఉన్నాడు. ద్వితీయంలో గురువు, రవి, అలానే శుక్రుడు తర్వాత కాలంలో సంచారం చేసి తృతీయంలో, అలానే బుధుడు వీరికి తృతీయ స్థానం సంచారము, కుజకేతువులు వచ్చేసి చతుర్థ స్థానంలో సంచారము, అలాగే రాహు వచ్చేసి వీరికి ఏకాదశంలో సంచారము, ఏకాదశంలో శని సంచారం చేస్తున్నారు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి జన్మంలో శుక్రుడు ముఖ్యంగా క్లబ్బులు వాటికి విపరీతంగా ఖర్చులు చేస్తారు ఈ జూలై మాసంలో. ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే జన్మంలో ఉంటాడో విపరీతంగా ఖర్చులు పెడుతుంటారు వృషభ రాశి వారు. కాబట్టి ఆదా చేసుకునే ప్రయత్నం చేయండి. రాబోయే కాలంకి ఈ ఖర్చులే మీరు భారంగా పడే అవకాశం ఉంటుంది. తర్వాత గురువు ఉన్నాడు కాబట్టి ద్వితీయంలో కొంతవరకు ధనలాభాల పరంగా యోగంగా ఉంది. రవి ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో కొంతవరకు మిమ్మల్ని కోపంగా చూసేటువంటి వారు కానీ, విపరీత చర్యగా మీరు ఏదైతే ఖర్చు పెడతారో మిమ్మల్ని చీదరించుకునే చీటికి మాడికి ఏదో ఒక మనసులో అనుకోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. అట్లానే తృతీయంలో బుధుడు ఉన్నాడు. తృతీయంలో బుధుడు ఉండడం వల్ల కూడా కొద్దిగా ఎక్కువ నూతన పరిచయాలు ఏర్పడటం, తద్వారా వాళ్ళు మంచివాళ్ళ చెడువాళ్ళ ఆలోచన జ్ఞానం లేకుండా వాటితో సావాసం చేయడం, తద్వారా కొంత ధన నష్టం జరగటము, అలా యోచన లేకుండా కొన్ని ఆలోచనలకు వాగ్దానాలు చేయడం జరుగుతుంటుంది. అవన్నీ వాగ్దానాలు ఇవ్వకూడదు. వాగ్దానాలు ఇస్తే కనుక మీరే ఇబ్బంది పడతారు. కుజకేతువులు ఏదైతే ఉంటుందో చతుర్థంలో వీళ్ళకి కుటుంబ వైరము ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. లేదా కుటుంబంలో కొంతవరకు పెద్దవాళ్ళకి అనారోగ్యం వచ్చే అవకాశం, దుర్వార్తాశ్రవణం వినడం, వాహనాలు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం, అలానే ఎవరైతే వృషభ రాశి వారు పెద్దవారు ఎవరైతే ఉంటే వాళ్ళకి అనారోగ్య సూచనలు ఇదివరకు అయితే అనారోగ్యం ఉండదో ఆ అనారోగ్యం తిరిగి తోటి రావటం, శస్త్రచికిత్స లాంటి భయంగా ఉండటం ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది. అంటే చీటికి మరికి అకారణంగా పోట్లాట్లు ఎక్కువగా వెళ్తుంటారు. ఇటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లానే రాహు 10లో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ధనపరంగా ఇటువంటి చిక్కులు లేవు. ధనపరంగా అనుకూలంగా ఉన్నాయి. సంపాదన బాగుంటుంది. 10లో అనేక రకాల వ్యాపార సంస్థలతో లాభదాయకంగా ఉంటుంది. శని కూడా యోగదాయకంగా 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి యోగదాయకంగా ఉంటుంది. ఈ మొత్తం మీద ఈ మాసంలో ఈ యొక్క మిశ్రమ ఫలితాలు చెప్పచ్చు వృషభ రాశికి. ఎందుకంటే శని వక్రగమనం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి తిరిగి మళ్ళీ వీళ్ళకి పని ఒత్తిడి లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసగించేవారు దగ్గరగా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులకి ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థులు యోగదాయకంగా ఉందమ్మా. చదువు మీద శ్రద్ధ పెడితే చాలు, ఒక 4 నెలల పాటు తర్వాత మళ్ళీ నార్మల్గా మంచి ఉన్నతిలోనే ఉంటారు. స్త్రీలకి ఎలా ఉండబోతుంది గురుగారు? స్త్రీలకు చెప్పాను కదమ్మా, మీరు పైన వన్నెలు చూసి ఇంకో స్త్రీతో మోసపోవడం ఖచ్చితంగా జరుగుతుంది. అంటే స్త్రీకి స్త్రీయే ద్వేషి అని చెప్పడానికి దీని ఉదాహరణ ఇక్కడ కూడా ఉంది. ఎందుకంటే శుక్రుడు జన్మస్థలంలో ఉన్నాడు. జన్మస్థలం శుక్రుడు ఉండడం వల్ల
వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో చేద్దామని ఇంకొక స్త్రీకి సహాయపడుతుంటారు, వీళ్ళని వెనకాల చుట్టూలు ఆడటం చేస్తుంటారు. అందుకని జాగ్రత్తగా ఎవరు మీ వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదో ఆలోచన చేసుకొని మీరు తదనుగుణంగా సహాయం చేయండి. స్త్రీలకు అప్పుడు బాగుంటుంది. మోసపోకండి, ఇది చెప్పాల్సినటువంటి విషయం. పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి అయ్యే యోగ్యత ఉందా యోగదాయకంగా గురువు? ఉందమ్మా. గురువు బలం బాగా ఉంది. జాతకరీత్యా కూడా వాళ్ళకి దశాంతర దశ చూసుకోవడం వల్ల అవి మ్యాచ్ అయితే కనుక ఖచ్చితంగా పెళ్లి జరిగే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకి వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుంది గురువు గారు? రాజకీయ నాయకులు ఎక్కువగా ప్రయాణాలు చేయకపోవటం మంచిది. వాగ్దానాలు ఎక్కువ చేయకూడదు. సొంత వారితో అసలు వాగ్దానాలు పెట్టుకోకూడదు. ఇవి చేయకుండా ఉంటే కనుక బాగుంటుంది. రాజకీయంగా ముఖ్యంగా వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాహనాలు 1-10 సార్లుగా ఆలోచన చేయండి. అత్యవసరమైతే వాహనాలు తీసుకెళ్ళండి. దూర ప్రయాణాలకి వాహనాలు కాకుండా ఏదైనా సురక్షితమైన ప్రయాణానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది గురువు గారు? సుబ్రహ్మణ్య ఆరాధన, గణపతి ఆరాధన చేసుకోవాలమ్మా. సుబ్రహ్మణ్య స్వామి గణపతి ఆరాధనతో పాటు వీళ్ళు విష్ణు సహస్రనామం వినటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి వృషభ రాశి వారికి. మొత్తం మీదమ్మా నవగ్రహాలు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహాలు మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం చెప్పుకున్నాం. కానీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక సందేహం ఉంటుంది. అయ్యా నేను ప్రతి గుడికి వెళ్ళలేను, లేదైనా ప్రత్యేకమైన ఆరాధనలు చేయలేను అన్న వాళ్ళు ఏం చేయాలి అంటే తన గురువుగా ఎవరినైతే భావన చేస్తారో ఆ గురువుని ధ్యానం చేయండి. ద్వాదశ రాశుల అందరూ కూడా అట్లాగే శివాయ గురవే నమః, శివుడే గురువు అందరికీ. శివుణ్ణి ధ్యానిస్తుండండి. శివునికి తదేకంగా అభిషేకం చేసుకోండి. తద్వారా యోగాన్ని పొందండి. అట్లాగే ఎవరైనా కూడా నవగ్రహ గ్రహపీడార స్తోత్రం కానీ వినండి. మీరు చదవడానికి కష్టంగా ఉన్నట్లయితే వినటం చేయండి. నేను చెప్పే స్తోత్రాలు ఏవైతే వినటం ప్రయత్నం చేసినా కూడా ఆ స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఆ వినటం శ్రవణం కూడా ఒక భక్తి మార్గమే కాబట్టి తద్వారా మీ యొక్క గ్రహస్థితి నుంచి దోషాలు ఉన్నాయి కూడా నివారింపబడతాయి. తద్వారా మీ యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి మళ్ళీ మంచిగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.